whatever the manufacturing items are there in that particular company, we have to transport that items for particular company. We have to transport that items from various destination places. అంటే నీకు ఇక్కడ తయారైన ఐటమ్స్ ను డిఫరెంట్ డెస్టినేషన్ ప్లేసెస్ కు ట్రాన్స్పోర్ట్ చేయాలి. టు సెండ్ ఇట్ విత్ లీస్ట్ ట్రావెలింగ్ కాస్ట్, అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ రెడ్యూస్ కావాలి. ఆ రెడ్యూసేషన్ చేసే టెక్నిక్స్ మీద కొన్ని మెథడ్స్ చూద్దాం. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ వీ హ్యావ్ టు ట్రాన్స్పోర్ట్ వేరియస్ డెస్టినేషన్ ప్లేసెస్ విత్ లీస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఈ ప్రాసెస్ ని మనం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అంటాము. దీన్ని మినిమైజేషన్ చేయడానికి, అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ రెడ్యూస్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఇక్కడ 3 టెక్నిక్స్ అవుతాం మనం. ఏంటి? ఒకటి NWC మెథడ్, దట్ ఈస్ నోన్ యాజ్ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్, NWC మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటి? మ్యాట్రిక్స్ మినిమం మెథడ్, లీస్ట్ కాస్ట్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వోగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. ఇది సైంటిస్ట్ వోగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ లేదా పెనాల్టీ కార్నర్ మెథడ్ అంటారు. అంటే ఈ 3 మెథడ్స్ ఏంటి? నీకు ట్రాన్స్పోర్టేషన్ అయిన ఐటమ్స్ ను ఒక ప్లేస్ నుంచి ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ కు ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఆ టెక్నిక్ లో ట్రావెలింగ్ కాస్ట్ లో రెడ్యూస్ చేయడానికి ఈ మెథడ్స్. ఇక్కడ ఈ 3 మెథడ్స్ ఎందుకు వాడుతుందంటే, నీకు ఇనిషియల్ గా ఒక రఫ్ గా ఆన్సర్ రావడానికి, అంటే ఒక ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ కనుక్కోవడానికి ఈ 3 మెథడ్స్ వాడతాం. మరి నీకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ కాదా, వెదర్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పడానికి నెక్స్ట్ ఆప్టిమాలిటీ టెస్ట్ ఉంటుంది. అది సెకండ్ పార్ట్. అంటే ఈ యూనిట్ 4 లో చేసేది ఈ 3 మెథడ్స్ ఒక పార్ట్. సెకండ్ పార్ట్ ఏముంటది? నీకు వచ్చిన ఆన్సర్ ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ కరెక్టా ఆర్ ఆప్టిమాలిటీ టెస్ట్ ఫార్ములా ఉంటుంది. DIJ = CIJ - CI + VJ. ఆ టాపిక్ వచ్చినప్పుడు క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ DIJs అన్ని పాజిటివ్ వచ్చిన తర్వాత చేసుకుంటూ వెళ్తాం. సపోజ్ నీకు ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ లో DIJs ఏదైనా ఒక నెగిటివ్ వచ్చింది అనుకోండి, వాట్ ఎవర్ ద ఆన్సర్ యూ గాట్, దట్ ఈస్ 500 రూపీస్ ట్రావెలింగ్ కాస్ట్ అనేది తప్పు. ఇంకా దానికంటే తక్కువ కాస్ట్ లో మీరు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పడానికి నెక్స్ట్ ఆప్టిమాలిటీ టెస్ట్ వాడతాం. సపోజ్ DIJ అర్థమవుతుందా? అది ఆప్టిమాలిటీ టెస్ట్ దగ్గర ఫిల్టర్ అయిపోతుంది, రైట్? సో ఆప్టిమల్ టెస్ట్ లో అగైన్ వీ హావ్ 2 మెథడ్స్. One is MODI method, that is modified distributive method. MODI method ఏమంటున్నా? ఫుల్ నేమ్ modified distributive method. ఇంకోటి స్టెప్పింగ్ స్టోన్ మెథడ్ అంటాడు. స్టెప్పింగ్ స్టోన్ మెథడ్. ఈ 2 మెథడ్స్ ఏంటంటే నీకు ఇచ్చిన ఇనిషియల్ బేసిక్ ఈ కండిషన్ ఈ టెస్ట్ మీకు ఈ రెండిట్లో ఏదో ఒక మెథడ్ పర్ఫెక్ట్ చూసుకోండి. apply stepping stone method or apply the MODI method. Just అంటే first we need to find the initial basic feasible solution. Afterwards go for the optimal test. Optimal test means to name MODI method or stepping stone. ఇది కంప్లీట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. అంటే ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు? సాల్వ్ ఫీజిబుల్ సొల్యూషన్ కనుక్కోవాలి, ఆ వచ్చిన సొల్యూషన్ కరెక్ట్ కాదా చేస్తే అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ ఇది ఓవరాల్ గా ఇప్పుడు ఏంటి? ఫస్ట్
ఓకే సార్, ఇక్కడ ఏంటి ఫస్ట్ యూనిట్ నెంబర్ 1 ఏంటి, ఇంట్రడక్షన్ టు లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. అంటే ఇక్కడ ఏంటి లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అంటే ఏంటి, వాటి డెఫినేషన్స్ చెప్తాడు, ప్లస్ ఇక్కడ ఒక స్లాక్ సర్ప్లస్ వేరియబుల్స్ ఒక 2 డెఫినేషన్స్, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్. వీటన్నిటి తర్వాత ఏంటి అప్పుడు మెథడ్ స్టార్ట్ అవుతాయి. ఏంటి గ్రాఫికల్ మెథడ్ కానీ, సింప్లెక్స్ మెథడ్ కానీ, బిగ్ ఎం మెథడ్ కానీ, 2 ఫేజ్ సింప్లెక్స్ మెథడ్ కానీ, డీజనరస్ కానీ, ప్రైమల్ ఆర్ డ్యూయల్, కొన్ని డిఫరెంట్ మెథడ్స్. సో ఫస్ట్ ఏం చేద్దాం, మనము కొన్ని బేసిక్ టర్మినాలజీ డిస్కషన్ చేద్దాం. అంటే ఇక్కడ ఎల్పిపి ప్రాబ్లమ్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అంటే ఎల్పిపి ప్రాబ్లం ఎక్కడి నుంచి డిస్కషన్ చేసినాము, ఆ ఎల్పిపి ప్రాబ్లం కు స్టాండర్డ్ ఫామ్ ఎట్లా రాస్తాను, స్లాక్ వేరియబుల్, సర్ప్లస్ వేరియబుల్, ఆప్టిమైజేషన్ ప్రాబ్లం అంటే ఎట్లా చెప్తాయి, అన్ని బేసిక్ డెఫినేషన్ తర్వాత అప్పుడు ఫార్మేషన్ ఆఫ్ ఎల్పిపి చేద్దాం. ఈ ఫార్మేషన్ ఆఫ్ ఎల్పిపి తర్వాత అప్పుడు మెథడ్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ లెట్ us కమ్ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఓఆర్. అంటే ఈ ఆపరేషన్ రీసెర్చ్ యాక్చువల్ గా ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ అట్ ద సెకండ్ వరల్డ్ వార్ టైం. అంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో అక్కడ బ్రిటిషర్స్ మిలిటరీ ఫామ్ నుంచి బ్రిటిషర్స్ లో వాళ్ళ దగ్గర ఉన్న మినిమం రిసోర్సెస్ ను మాక్సిమం డేస్ గా ఎట్లా ఎక్స్పెండ్ చేస్తున్నారు, ఆ వార్ ని ఎట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళారనే ఆ కాన్సెప్ట్ నుంచి ఇంట్రొడ్యూస్ అయిన సబ్జెక్టే ఈ ఆపరేషన్ రీసెర్చ్. మనకి సెకండ్ వరల్డ్ వార్ కంటే ముందు ఈ సబ్జెక్టే లేదు యాక్చువల్ గా ఆపరేషన్ రీసెర్చ్. అంటే సెకండ్ వరల్డ్ వార్ లో బ్రిటిషర్స్ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కానీ, రాడార్స్ కానీ, తక్కువ ఉన్న ఆ రిసోర్సెస్ ను మ్యాక్సిమైజేషన్ ఎట్లా యూటిలైజ్ చేసుకున్నారు, ఆ వార్ ని ఎట్లా ఎక్స్టెన్షన్ చేసినారనే కాన్సెప్ట్ మీద డెవలప్ అయిన సబ్జెక్టే ఈ ఆపరేషన్ రీసెర్చ్. ఓకేనా? సో ఒక్కసారి నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. ఎస్, ఇది ఓవరాల్ గా మీకు ఏంటి ఈ కోర్స్ లో ఉన్న పేపర్ కు సంబంధించిన ఏంటి కాంటెంట్స్, సబ్ టాపిక్స్ ఏమున్నాయండి. ఏంటి టోటల్ గా చూడండి 4 టాపిక్స్ ఉన్నాయి. బ్లాక్ 4 బ్లాక్స్, బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4. బ్లాక్ 1 లో ఇంట్రడక్షన్ టు ఎల్పిపి, మెథడ్స్ ఫర్ సాల్వింగ్ ఎల్పిపి. అంటే ఏంటి యూనిట్ 1 ఏం చెప్తారు, జనరల్ బేసిక్ డెఫినేషన్స్ ఆఫ్ ఎల్పిపి, ఫార్మేషన్ ఆఫ్ ఎల్పిపి. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఎల్పిపి తర్వాత యూనిట్ 2 ఏంటి గ్రాఫికల్ మెథడ్స్. అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్, ఇక్కడ నుంచి మీకు మెథడ్ స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెథడ్ ఫర్ సాల్వింగ్ ద గివెన్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్. ఈ టాపిక్స్ మీరు స్కూల్ లెవెల్లో కూడా చదివి ఉంటారు. ఐ థింక్ 8th స్టాండర్డ్ ఆర్ 9th స్టాండర్డ్ లో ఈ గ్రాఫికల్ మెథడ్ ఉంది మీకు. ఒకసారి రీకాల్ చేస్తాను అక్కడ వచ్చినప్పుడు. నెక్స్ట్ యూనిట్ 3 లో సింప్లెక్స్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్, బేసిక్ సింప్లెక్స్ మెథడ్. ఇవి సింప్లెక్స్ మెథడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బ్లాక్ 2, బ్లాక్ కూడా ఏంటంటే ఈ సింప్లెక్స్ మెథడ్ కు ఎక్స్టెన్షన్ టాపిక్స్. అర్థమవుతుందా? ఈ సింప్లెక్స్ మెథడ్ కు ఎక్స్టెన్షన్ టాపిక్స్ యూనిట్ బ్లాక్ 2, బ్లాక్ 3. అంటే యూనిట్ 4, 5, 6, 7, 8, 10 ఇవన్నీ 9 యూనిట్స్ వరకు మొత్తం సింప్లెక్స్ మెథడ్ బేస్ చేసుకునే ఉంటాయి. చూడండి స్టెప్స్ చూడండి. సో సెకండ్ బ్లాక్ లో డీజనరసీ ఇన్ సింప్లెక్స్. ఇది డీజనరసీ ఇన్ ఎల్పిపి అంటే ఇది మెథడ్ కాదు. సింప్లెక్స్ మెథడ్ ప్రాబ్లం చేసేటప్పుడు వెనెవర్ దేర్ ఇస్ ఏ or there is a repetition in minimum ratios, ఆ మినిమం రేషియోస్ లో రిపిటేషన్ ఉన్నప్పుడు with the help of these degeneracy techniques we can resolve the repetition process. అంటే దాన్ని రిజాల్వ్ చేసుకుంటా సింప్లెక్స్ మెథడ్ ని సాల్వ్ చేసుకుంటా సొల్యూషన్ కనుక్కుంటాం. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను యూనిట్ 4 లో. నెక్స్ట్ యూనిట్ 5 ఏంటి బిగ్ ఎం మెథడ్. యూనిట్ 6 లో 2 ఫేజ్ సింప్లెక్స్ మెథడ్ గురించి డిస్కషన్ చేస్తాం. ఇంకా బ్లాక్ 3 ఏముంది ప్రైమల్ అండ్ డ్యూయల్ ప్రాబ్లమ్స్. అంటే నీకు ఇచ్చిన ఎల్పిపి ప్రాబ్లం కు, ఇచ్చిన లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం కు
దానికి ప్రైమల్ ప్రాబ్లమ్ ఎట్లా కన్వర్షన్ చేస్తున్నాను, ఇన్ వాట్ వే వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ప్రైమల్ ప్రాబ్లమ్. వన్స్ ద ప్రాబ్లమ్ కెన్ బి కన్వర్ట్ ఇంటూ ప్రైమల్, ఇన్ వాట్ వే వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇట్ టు సింప్లెక్స్. అంటే దాన్ని ఎట్లా డ్యూయల్ కన్వర్షన్ చేస్తున్నా ఇక్కడ చెప్తాడు. ప్రైమల్ ఫస్ట్ ఎల్పిపిని ప్రైమల్ కన్వర్షన్ చేయాలి. ప్రైమల్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని డ్యూయల్ ఎట్లా కన్వర్షన్ చేస్తున్నా చెప్పడానికి ఇక్కడ మీకు యూనిట్ బ్లాక్ 4 లో బ్లాక్ 3 లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రైమల్ అండ్ డ్యూయల్ ఆఫ్ ఎల్పిపిస్. తర్వాత వీటికి రిలేషన్షిప్ 8th యూనిట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైమల్ డ్యూయల్ అంటే మీకు ఇచ్చిన ఎల్పిపిని ప్రైమల్ ఎట్లా కన్వర్షన్ చేస్తున్న ప్రొసీజర్ ఏంటి, ప్రైమల్ ఇచ్చిన డ్యూయల్ ఎట్లా కదా. ఈ ప్రైమల్ కు డ్యూయల్ కు సింప్లెక్స్ మెథడ్ చేసినప్పుడు సొల్యూషన్స్ లో ఎట్లా వేరియేషన్ వస్తుంది అంటే ఇక్కడ వచ్చే సొల్యూషన్ ప్రైమల్ వచ్చే సొల్యూషన్స్ డ్యూయల్ వచ్చే సొల్యూషన్స్ ప్రైమల్ కి ఎట్లా కంపారిజన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేది ఇక్కడ యూనిట్ 8 లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నెక్స్ట్ యూనిట్ డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్. ఓకే, డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్ ఇది కూడా లాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అసైన్మెంట్ ప్రాబ్లమ్స్. యాక్చువల్లీ ఇక్కడ అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ మీకు సిలబస్ ఏం లేవు, జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రం పెట్టాడు. ఇక్కడ యూనిట్ మొత్తం ఏంటి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ గురించి డిస్కషన్ చేస్తాం. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్. ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం కూడా ఏంటి నేను ఇందాక చెప్పినాను 3 మెథడ్స్ ఉన్నాయి. ఏంటి నీకు ఇచ్చిన ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ ను సోల్వ్ చేయడానికి నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్, మ్యాట్రిక్స్ మినిమా మెథడ్, వోగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్. ఈ 3 మెథడ్స్ ఏంటంటే యూనిట్ 11 లో డిస్కషన్ చేస్తాం. సొల్యూషన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఇనిషియల్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ IBFS కనుక్కోవడానికి ఈ 3 మెథడ్స్ యూజ్ చేస్తారు. నీకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా టెస్ట్ చేయడానికి ఆప్టిమాలిటీ కండిషన్, మోడీ మెథడ్ అండ్ స్టెప్పింగ్ స్టోన్ మెథడ్స్ లాస్ట్ యూనిట్ 12 లో డిస్కషన్ చేస్తాం. అంటే యూనిట్ 12 చూడండి ఏముంది, టెస్ట్ ఆఫ్ ఆప్టిమాలిటీ, డీజెనరసీ అండ్ రిజల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్కస్ చేస్తుంది. లాస్ట్ కొన్ని మోడల్ పేపర్స్ ఇచ్చాడు. ఇది ఓవరాల్ గా మీకున్న ఈ ఎల్పిపి పేపర్ లో కాంటెంట్స్ లిస్ట్. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేస్తాం చూడండి. యూనిట్ 1 యూనిట్ 1 ఏంటి, ఇంట్రడక్షన్ టు ఎల్పిపి, ఇంట్రడక్షన్ టు ఎల్పిపి అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఎల్పిపి అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎల్పిపి అని ఇక్కడ చూద్దాం. ఓకేనా, చూడండి. అంటే ఫస్ట్ మీకు ఈ ఎల్పిపి ఎక్కడి నుంచి వచ్చింది, ఎల్పిపి యొక్క కాన్సెప్ట్స్ ఎక్కడ డిస్కస్ చేస్తాము అవన్నీ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఫస్ట్ స్క్రీన్ కనపడుతుంది కదా, ఇంట్రడక్షన్ చూడండి. యాక్చువల్గా ఈ ఓఆర్ అనే సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ అయింది అనే కాన్సెప్ట్ చదువుకుంటే వెళ్తాను చూడండి. ఎందుకంటే డిస్కస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఓఆర్ అప్పుడు ఎంత మీరు రాయాల్సి ఉంటుంది. ద ప్రజెంట్ డే ఫాస్ట్ లైఫ్ అండ్ ద ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద వరల్డ్ త్రూ a big challenge to the research and development community to provide the best solution to meet the demands of the society with minimal resources in a real life. అంటే నాకున్న తక్కువ రిసోర్స్ బేస్ చేసుకొని నేను కావాల్సిన రిజల్ట్ ఎట్లా రీచ్ అవుతా అని చెప్పడానికి ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చిన సబ్జెక్టే ఓఆర్. ఆపరేషన్ రీసెర్చ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ టెక్నిక్, ప్రొవైడ్స్ సొల్యూషన్ టు మీట్ ద నీడ్స్ అండ్ డిమాండ్స్ ఆఫ్ ద కరెంట్ ట్రెండ్స్. It is quite interesting to know the origin of operation research. In fact, linear programming is a very useful technique in OR. అంటే ఈ ఎల్పిపి అనేది ఒక OR లో ఒక చిన్న బ్రాంచ్. ఇది దీన్ని బేస్ చేసుకొని ఎట్లా సొల్యూషన్ చేస్తామని చెప్పడానికి ఇక్కడ మీకు ఈ కోర్స్ లో ఈ సిలబస్ పెట్టినాడు. ఆపరేషన్ రీసెర్చ్ ఇస్ నోన్ యాజ్ OR. సింప్లీ దీని ఏమంటారు OR. And it was developed by Britishers for the inside their operations during the Second World War. Year of 1942-46, it was required to manage the existing limited resources to utilize with utmost care, since war involves strategic, logistic, and tactical problems that are highly complicated.
a group of individuals, specialists from mathematics, economics, statistics, engineering, and science work team to deal with various problems scientifically and provide optimum solutions. Initially, this group was formed in the Britain under the leadership of Professor PMS, coordinated the radar equipment and genetics. In 1947, the concept of linear programming come into the development. Apart from the linear programming, there are other useful techniques. After 1947, LPP non-linear problems or replacement model problems or transportation model problems or assignment model problems or perceiving network analysis problems or game stimulation. మీకు ఈ ఎల్పిపి తర్వాత ఈ ఓఆర్ లో అడిషనల్ గా యాడ్ అయిన కాంటెంట్స్ ఓఆర్ లో యాడ్ అయినాయి. ఇప్పుడు 1947 తర్వాత అంటే ఇయర్ ఆఫ్ 1950 to 60 ఆ పీరియడ్ మధ్యలో. ఓకే, ఇప్పుడు మీకు ఇది ఒకటి ఏంటంటే ఈ ఆపరేషన్ రీసెర్చ్ ఈ ఆపరేషన్ రీసెర్చ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ వైడ్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ అంటే మనం మ్యాథ్స్ స్టూడెంట్స్ తో పాటు స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్, కామర్స్ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్ అండ్ బీటెక్ స్టూడెంట్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ యూస్ఫుల్ సబ్జెక్ట్. అంటే ద అప్లికేషన్స్ ఆఫ్ ఓఆర్ మస్ట్ బి వెరీ వైడ్. వీటి అప్లికేషన్స్ మనం డిఫరెంట్ బ్రాంచెస్ లో కూడా అప్లై చేస్తాం. సో ఇది నాట్ ఓన్లీ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు డిఫరెంట్ బ్రాంచెస్. సో ఈ ప్రజెంట్ గా దీని మీద రీసెర్చ్ వర్క్ కానీ ఎవ్రీథింగ్ ఏంటంటే మనకు టూ అడ్వాన్స్ గా ఉంది ఇక్కడ. దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాం మీ టెక్స్ట్ బుక్ లో. అంటే ఈ ఎల్పిపితో పాటు మన ఇక్కడ గేమ్ థియరీ ప్రాబ్లమ్స్, నాన్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్, సిమ్యులేషన్ ప్రాబ్లమ్స్, రీప్లేస్మెంట్ మోడల్ ప్రాబ్లమ్స్, ఇన్వెంటరీ మోడల్ ప్రాబ్లమ్స్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్, అసైన్మెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ ఓవర్ కిందకి వచ్చే సబ్జెక్ట్స్ కాంటెంట్స్. ఓకేనా, ఒక్కసారి మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. So in 1947, after 1947, the concepts of linear programming come into the development. Apart from linear programming, there are other useful techniques in OR, namely non-linear programming, integer programming, dynamic programming, game theory, waiting lines theory, inventory, control, models and simulations, network scheduling, utility, and value of theory, etc. During 1950 to 60, 10 years gap lo it was developed by applying the techniques on professional both in US and UK. In early 1960s, it has got momentum to provide techniques to project scheduling, network scheduling. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ లో ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కానీ ఆ ప్రాసెస్ కానీ ఇక్కడ నెట్వర్క్ థియరీలో నెట్వర్క్ డయాగ్రామ్ అంటే ప్రాజెక్ట్ ఓఆర్ టెక్నిక్స్ కిందకి వస్తాయి. ఇక్కడ మీరు అక్కడ రెండు మేజర్ మెథడ్స్ చదువుతారు నెట్వర్క్ షెడ్యూలింగ్ లో. ఒకటి సిపిఎం,
క్రిటికల్ పాత్ మెథడ్, ఇంకోటి పట్ PERT ప్రోగ్రామింగ్ ఎవాల్యుయేషన్ రివ్యూ టెక్నిక్. ఈ 2 methods were coined as efficient tools for scheduling and handling complex and expensive projects. An operation research special provides creative workable solution to the problems and helps the manager make better decisions. అంటే ఏంటి, నీకు ఎప్పుడైతే కాంపిటీషన్ ఉన్నప్పుడు డిసిజన్ మేకింగ్ కోసము ఏది బెస్ట్ అని చెప్పడానికి ఆపరేషన్ టెక్నిక్స్ యూజ్ చేస్తారు. ఓకే, కమింగ్ టు ద ఫ్యూ అప్లికేషన్స్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, డిస్కస్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఓఆర్ అంటాడు. ఏంటి, జస్ట్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకున్న పర్వాలేదు మీరు. అకౌంటెన్సీ, కన్స్ట్రక్షన్, ఫైనాన్స్, ఫెసిలిటీస్ ప్లానింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ ద ఏరియా ఆఫ్ మార్కెటింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, పర్చేసింగ్ లో, అండ్ ఇన్ ద ఇది మోస్ట్ ఇంపార్టెంట్ 9th one ఏంటి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D, ప్రోడక్ట్ ఇంట్రడక్షన్ ప్లానింగ్. వీటిలో రీసెర్చ్ డిజైన్ లో, డెవలప్మెంట్ లో, R&D డిపార్ట్మెంట్ లో ఇది ఈ ఓఆర్ టెక్నిక్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. అందుకని ఇవన్నీ ఇంకా బేసిక్ కాన్సెప్ట్ చూసుకోండి. కండిషన్స్ ఆఫ్ LPP. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ చూడండి. ఎస్, ఈ డెఫినేషన్ ఎట్లా ఉంటుంది అంటే, ఎప్పుడు ఒక ప్రాబ్లమ్ ను లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అంటున్నా. ఇది మీకు ఒకటి పేపర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. One minute. డెఫినేషన్ అండి, అంటే ఒక ప్రాబ్లమ్ ను లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం ఎప్పుడు అంటుందంటే, చూడండి అంటే మీరు రన్ చేస్తాను చూడండి. ఎస్, కనపడుతుంది కదా, రైట్. చూడండి, లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. LPP అంటున్నా. అంటే when the problem is said to be linear programming problem, అంటే if the problem it is in 3 steps. 3 steps లో ఉండాలి ఒక ప్రాబ్లం. అంటే ఫస్ట్ స్టెప్ ఏమంటున్నాను, ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఆబ్జెక్టివ్ ఫంక్షన్, ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎట్లా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాను, ఎస్, whether it should be either minimized or maximized. Minimized or maximized z equal to c1x1 plus c2x2 plus up to that is cnxn. అంటే ఒక n అన్నోన్ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇట్లా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. మినిమం ఆర్ maximum, whether it may be any one of these, the minimum z or maximum z equal to c1x1 plus c2x2 plus up to cnxn, where x1 x2 xn are unknown variables and c1 c2 cn are real constant, and these are the costs of x1 x2 up to xn variable. That is c1 ante x1 cost, c2 x2 cost, and up to cn is the xn cost. This is objective function. Second step ante, subject to the constraints. Subject to the constraints. Subject to the constraints అంటే ఏంటి, ఈక్వేషన్స్ ఆర్ ఇన్ఈక్వేషన్స్ ఉండాలి. అంటే ఎట్లా ఉండాలి, a11 x1 plus a12 x2 up to a1n xn less than or equal to ఉండొచ్చు, or greater than or equal to or equal to b1. ఇట్లా ఇది construction, subject to the constraint. Next, second inequation into second one, a21 x1 a22 x2 up to a2n xn, whether it may be less than or equal to or greater than or equal to or equal to b2, like that.
ఒక m ఈక్వేషన్ తీసుకుంటా. a m1 a m1 x1 a m2 x2 up to a mn xn, whether it may be less than or equal to or greater than or equal to or equal to b m equal to bm. ఇది ఏంటి subject to the condition. And last condition ఏంటి non-negative condition. non-negative condition. non-negative condition అంటే దీని మీనింగ్ ఏంటంటే సపోజ్ ఇక్కడ నేను ఎన్ని అన్నోన్ వేరియబుల్స్ తీసుకున్నా, ఐ హావ్ టేకన్ x1 x2 up to xn అన్నోన్ వేరియబుల్స్. ఆల్ అన్నోన్ వేరియబుల్స్ మస్ట్ బి స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే x1 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0, x2 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 అప్ టు xn is also greater than equal to 0 ఉండాలి. ఓకే, ఇట్లా ఎనీ ప్రాబ్లం విచ్ ఇన్వాల్వ్స్ దీస్ 3 స్టెప్స్ అంటే there will be objective function, there will be subject to the constraint, and there will be non-negative condition. ఇట్లా ఉంటే దాన్ని ఏమంటారు, this is not only problem, this problem is known as లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అంటారు. అంటే ప్రాబ్లం ఈ స్ట్రక్చర్ లో ఉన్నప్పుడు దాన్ని ఏమంటున్నా లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇట్లా ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ వాడతాం. అంటే గ్రాఫికల్ మెథడ్ కానీ, సింప్లెక్స్ కానీ, బిగ్ ఎం, టూ ఫేస్, డిఫరెంట్ మెథడ్స్ వీ హ్యావ్. ఓకే, నెక్స్ట్ I will go to discuss some more definitions. చూడండి, ఇంకోటి ఏంటి ఆప్టిమైజేషన్ ప్రాబ్లం అంట. ఆప్టిమైజేషన్ ప్రాబ్లం. ఆప్టిమైజేషన్ ప్రాబ్లం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ ప్రాబ్లం విచ్ ఈస్ టు బి ఐదర్ మినిమైజ్డ్ ఆర్ మ్యాక్సిమైజ్డ్. ద ప్రాబ్లం విచ్ ఈస్ టు బి ఐదర్ మినిమైజ్డ్ ఆర్ మ్యాక్సిమైజ్డ్, then the problem is known as optimization problem. Okay, optimization problem is the problem which is to be either minimized or maximized. Next, slack variable. Only basic definitions. Slack variable. ఇక్కడ మీకు రెండు వేరియబుల్స్ డెఫినేషన్స్ ఇస్తారు, స్లాక్ వేరియబుల్, సర్ప్లస్ వేరియబుల్. లెట్ వి డిస్కస్ వన్ బై వన్. స్లాక్ వేరియబుల్ అంటే ఏమంటున్నాను, సపోజ్ లెట్ xn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు bn అనుకుందాం. xn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు bn. ఓకే, ఈ ఈక్వేషన్ తీసుకుంటున్నా. దీనికంటే ముందు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ 2 less than some 4 అంట. ఓకే, 2 less than 4, is it correct? Yes, 2 less than 4 is always correct. And I want to convert these inequation into equation. ఈ ఈక్వేషన్ ని కన్వర్షన్ చేసుకోవడానికి I'm going to apply some mathematical techniques or mathematical operations on left hand side only. ఇక్కడ left hand side మాత్రం యూజ్ చేయాలి. So shall I write this is 2 plus 2 equal to 4. అంటే I want to convert these inequation into equation. For that I am going to add certain variable on left hand side. So whatever the variable we are going to add for making inequation into equation, that additionally adding variable is called slack variable. ఇక్కడ ఈ 2 ను slack variable అంటున్నాం. ఏది నువ్వు అడిషనల్ గా యాడ్ చేసినామో ఆ వేరియబుల్ ను స్లాక్ వేరియబుల్ అంటాం. ఓకేనా, అంటే అర్థమైందా? రైట్. ఇక్కడ ఏంటి, లెట్ xn less than or equal to bn. Now this is inequation. For reducing these inequation into equation, I am going to add some extra variable on left hand side. It is xn plus 1. అంటే ఈ వేరియబుల్ యాడ్ చేసినప్పుడు ఈక్వల్ అయింది అనుకుందాం. సో వాట్ ఎవర్ ద అడిషనల్లీ యాడింగ్ వేరియబుల్ xn plus 1, హియర్ xn plus 1 is called slack variable. ఇది మీకు జస్ట్ అర్థం కనుక చెప్తున్నాను. ఓకేనా, నెక్స్ట్. సో ఇక్కడ ఈ ఎక్స్ట్రా యాడ్ చేసిన వేరియబుల్ స్లాక్ వేరియబుల్ అంటుంది. నెక్స్ట్ డెఫినేషన్, సర్ప్లస్ వేరియబుల్. సర్ప్లస్ వేరియబుల్. సర్ప్లస్ వేరియబుల్ అంటే ఏంటి, సపోజ్ ఇదే ఈక్వేషన్ ఇట్లా ఉందనుకోండి, 5 greater than 2, right? Now 4 less than 4 greater than 5 greater than 2. Now this is inequation. For converting this inequation into equation, I am going to take some mathematical
operations or some addition or subtraction on left hand side only. So ఇక్కడ దేని రాసుకోవచ్చు 5 greater than 2. So 5 convert this inequation into equation. I am subtracting 3 on left hand side only, so that it will become 2 equal to 2. Okay, so whatever the variable quantity we are going to subtract, that subtracting variable is called surplus variable. Surplus variable. Okay, ఇది మీకు అర్థంగానే చెప్తున్నా. డెఫినేషన్ వచ్చేసరికి ఎట్లా రాస్తారు మీరు ఇక్కడ చూడండి. లెట్ ఇక్కడ xn less than b తీసుకున్నాం previously slack variable. For surplus variable, let xn greater than or equal to bn. Then I want to convert this inequation into equation. So whatever the operations or manipulations we are going to do that operations on left hand side only. Do not on right hand side. Right hand side ఎటువంటి manipulations చేయకండి. లెఫ్ట్ సైడ్ ఏంటి xn minus xn plus 1 రాసుకుంటాం. అంటే xn plus 1 subtract చేస్తున్నాం, so that it will become bn అనుకున్నాం. So whatever the quantity we are going to subtract, xn plus 1 subtract చేస్తున్నాం. నేను ఇక్కడ కూడా 3 subtract చేసిన, -3 కాదు. సో -3 అంటే అప్పుడు ఎట్లయితుండే, -3 అవుతుండే, అప్పుడు 8 అవుతుండేది. సో 3 subtract చేసిన, subtract చేసిన వేరియబుల్ సర్ప్లస్ వేరియబుల్ అంటారు. ఇక్కడ కూడా అంటే xn plus 1 we are going to subtract. This is called surplus variable. ఓకేనా, దిస్ ఈస్ కాల్డ్ సర్ప్లస్ వేరియబుల్. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, slack variable will get slack variable whenever the equations are in less than or equal to type ఉన్నప్పుడు slack variable వస్తుంది. ఓకేనా, whenever the equations are greater than or equal type ఉన్నప్పుడు సర్ప్లస్ వేరియబుల్ వస్తుంది. రైట్, ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ద స్లాక్ అండ్ సర్ప్లస్ వేరియబుల్స్. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని ఫార్మేషన్ ఆఫ్ ఎల్పికి ఓన్లీ చేద్దాం. స్క్రీన్ షేర్ చేస్తాం. Definition ఈ characteristics of LPP 1.3 definitions. Definition అండి. సిగ్నల్స్ బ్రేక్ అవుతున్నాయి. షేర్ చేస్తాను చూడండి. ఇంతగా మీకు డెఫినేషన్ ఒకసారి మీకు నోట్స్ మీ టెక్స్ట్ బుక్
Definition: linear programming download a mathematical technique for determining an optimum schedule of independent activities with variable resources is called linear programming. So this is the definition. And problem ఎప్పుడు linear programming లో ఉందంటే it consists అంటే there will be objective function subject to the constraints and non-negative constraint. In a linear programming problem, the optimized problem is said to be optimization problem if it is minimized linear function of variable a set of conditions. Next, constraint set and then non-negative condition. Constraint set the rules used for operating the process are expressed as a set of linear equations or inequations. This set is known as constraint set. The combination of inequations తో గాని ఈక్వేషన్స్ తో గాని ఉన్న అటువంటి క్వాంటిటీ సెట్ ఏమంటున్నాడు కన్స్టెంట్ సెట్ అంటున్నాడు. డిసిజన్ వేరియబుల్స్ అంటే వాట్ ఎవర్ ద అన్నోన్ వేరియబుల్స్ వి ఆర్ గోయింగ్ టు టేక్ ఆల్ దట్ అన్నోన్ వేరియబుల్స్ మస్ట్ బి స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే ఉంటే 0 అని ఉండాలి, గ్రేటర్ దెన్ 0 అని ఉండాలి. సో దానికి ఉంటుంది డిసిజన్ వేరియబుల్స్. The unknown variables in an LPP are called the decision variables, which are non-negatives. Is important. Next, characteristics of LPP. This is important. So write the characteristics of LPP. అంటే short answer question వచ్చినప్పుడు మీరు రాసేట్టు ఉండాలి. చూడండి ఏంటి the decision variables used in the problem must be non-negative. Fourth definition ఉందా decision variable characteristic గా రాస్తున్నాడు. The decision variables used in the problem must be non-negative or positive or 0 or positive definite. Second one, the objective function of the LPP should be described by well-defined linear function of decision variables. There must be a set of expressed as a linear inequality size. This second step consistency ఈ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎల్పిపి మీరు తీసుకున్న కన్స్ట్రెంట్స్ ఎట్లా ఉండాలి ఇన్ ఈక్వేషన్స్. అండ్ లాస్ట్ పాయింట్ ఎల్పిపి దట్ ఈస్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ షుడ్ ప్రొవైడ్ ఏ సెట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్స్. ఇవి ఏంటి క్యారెక్టరిస్టిక్. ఇంకా కొన్ని అప్లికేషన్స్ ఏరియాస్ ఏంటి ఈ ఓఆర్ ఎక్కడెక్కడ యూస్ఫుల్ చూడండి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఒక 1 or 2 lines రాయండి అప్లికేషన్స్ ఆఫ్ ఎల్పిపి. ద డైట్ ప్రాబ్లమ్స్ యూజ్ చేస్తాను. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ప్రొడక్ట్ మిక్స్డ్ ప్రాబ్లమ్ అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ and the airlines problems are caps problems, oil and gas industries. Okay, these are the some few applications of or some areas of which are used to in these different fields. The operation research is useful to in these different fields. Next, formulation of LPP. Formulation of LPP అంటే ఒక ఫిజికల్ ప్రాబ్లమ్ ను మీకు క్వశ్చన్ లో అంటే ఒక ఫిజికల్ ప్రాబ్లం ఇస్తాడు. బై రీడింగ్ దట్ ఎంటైర్ ఫిజికల్ ప్రాబ్లం వీ నీడ్ టు ఫార్మ్ ఏ మ్యాథమెటికల్ ప్రాబ్లం ఆర్ వీ నీడ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ మ్యాథమెటికల్ ప్రాబ్లం. ఇవి మీరు ఏంటంటే చూడండి స్కూల్ లెవెల్లో 2 minutes మీరు స్కూల్ లెవెల్లో చదువుంటారు ఏంటి ఒక ఫిజికల్ ప్రాబ్లమ్ రీడ్ చేసి దాన్ని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ గా కన్వర్ట్ చేయాలి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. జనరల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఏంటి ద ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ 3 times ఆఫ్ ఈజ్ ఫాదర్ ఏజ్ అన్నప్పుడు దాన్ని ఈక్వేషన్ ఎట్లా కన్వర్షన్ చేస్తున్నా. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఐ విల్ గోయింగ్ టు గివ్ ద నోటేషన్స్ ఫర్ ఏజ్ ఆఫ్ సన్ అండ్ ఏజ్ ఆఫ్ ఫాదర్. ఏజ్ ఆఫ్ సన్ ఎక్స్ అనుకుందాం, ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ వై అనుకుందాం. సో ఇక్కడ ఏమంటున్నాను ఈక్వేషన్ the age of son is 3 times of his father age. Sorry, the age of father is 3 times of his son age అంటున్నా. సో సన్ ఏజ్ కి నేను ఎక్స్ ఇచ్చిన, ఫాదర్ ఏజ్ కు వై ఇచ్చిన. సో ఎట్లుండాలి వై ఈక్వల్ టు 3 times ఆఫ్ ఎక్స్. రైట్ అంటే ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ కు 3 times ఉంది, సన్ ఏజ్ ఎక్స్ ఉంది, ఫాదర్ ఏజ్ వై ఉంది కనుక వై ఈక్వల్ టు 3x అని తీసుకుంటాం.
అంటే ఈ ఫిజికల్ ప్రాబ్లమ్ ను నేను రీడ్ చేసి దాన్ని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ గా కన్వర్షన్ చేస్తున్నాను. అట్లా మీకు ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ఎల్పిపి అంటే కూడా ఏంటంటే దే విల్ గివ్ వన్ ఫిజికల్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం మొత్తం మనం స్టడీ చేసి వాట్ ఈస్ ఆ ప్రాబ్లం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏది, కన్స్టెంట్స్ ఏది, నాన్ నెగటివ్ కండిషన్స్ అది మనం చెప్పాల్సి ఉంటుంది. సో వన్స్ ద ప్రాబ్లం కెన్ బి షిఫ్టెడ్ ఇన్ టు ఎల్పిపి ప్రాబ్లం, అంటే ఆ ఫిజికల్ ప్రాబ్లం నుంచి నువ్వు ఎల్పిపికి కన్వర్షన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ మెథడ్స్ వాడతాం. గ్రాఫికల్ మెథడ్ కానీ, సింప్లెక్స్ కానీ, బిగిన్ కానీ, టూ ఫేజ్ కానీ డిఫరెంట్ మెథడ్ వాడతాం. సో ఏంటి ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఎల్పి నుంచి ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి, స్క్రీన్ షేర్ చేస్తాను. ద జనరల్ ఎల్పి ఫార్మ్ ఇందాక మీకు నోట్స్ లో చెప్పాను చూడండి. ఏంటి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎట్లా ఉండాలి, z ఈక్వల్ టు c1 x1 ప్లస్ c2 x2 ప్లస్ అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వెదర్ ఇట్ మినిమైజ్ మాక్సిమైజ్ ఉండాలి. z ఈక్వల్ c1 సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెంట్ a11 x1 ప్లస్ a12 x2 ప్లస్ అప్ టు a1n xn. ఇక్కడ స్టార్ పెట్టాడు, ఆ స్టార్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి. స్టార్ అంటే ఏంటి, ఇక్కడ వెదర్ ఇట్ మే బి ఇక్కడ ఇచ్చాడు, నోట్ అని ఇచ్చినాడు. స్టార్ కెన్ బి ఎనీ ఆఫ్ ఐదర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు. ఈ మూడిట్లో ఏమైనా ఉండాలి అంటే ఇన్ ఈక్వేషన్స్ ఉండొచ్చు, ఈక్వేషన్స్ ఉండొచ్చు. ఓకే, ఇటు ఉండాలి చూడండి. సో కన్స్టెంట్స్ ఎట్లా ఉండాలి, సబ్జెక్ట్ కన్స్టెంట్స్ a11 x1 plus a12 x2 plus up to a1n xn whether it may be greater than or equal to or less than or equal to b1. Similarly, second constraint a21 x1 a22 x2 plus up to a2n xn greater than or equal to or less than or equal to b2. Like that up to last mth constraint ఎట్లా తీసుకుంటున్నా am1 x1 plus am2 x2 plus up to amn xn greater than or equal to or less than or equal to bm. ఇది subject to the constraint, subject to the conditions. Last non-negativity type n and xn. All n unknown variables must be strictly greater than or equal to 0 ఉండాలి. That is xi is greater than or equal to 0 for all I equal to 1 అంటే దాని మీనింగ్ ఏంటి, x1 greater than or equal to 0, x2 greater than or equal to 0 up to delta dash xn greater than or equal to 0. ఇక్కడ మరి c1 c2 cn అన్న ఇవేంటి, these are real constants and these are the cost of x1 x2 up to xn respectively. అంటే c1 is the cost of x1 variable, c2 is the cost of x2 variable, and up to cn is cost of xn variable. Okay, and what about ais and a11 a12 up to a1n or am1 am2 up to amn, all these are constants. Similarly, right side b matrix b is b1 b2 bm1 constants. Okay, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎల్పిపి చూద్దాం. ఇది కూడా ఇంపార్టెంట్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఒక ఎల్పిపి ప్రాబ్లం ఇస్తాడు, ఆ ఎల్పిపి ప్రాబ్లం ఎప్పుడు స్టాండర్డ్ ఫామ్ లో ఉందని చెప్తాడు. అంటే ఏ ప్రాబ్లమ్ ఇస్ సెడ్ టు బి స్టాండర్డ్ ఫామ్, ఎల్పిపి ఇస్ సెడ్ టు బి ఇన్ స్టాండర్డ్ ఫామ్ ఇఫ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎట్లుండాలి చూడండి. ఫస్ట్ ఎస్ the standard form of the linear programming problem is to develop the general procedure for solving any LPP. So first objective function ఏంటి, always maximum ఉండాలి. The objective function is always maximum ఉండాలి. And constraints వచ్చేసి greater than or equal to, and non-negative condition వచ్చేసి all individual variables must be greater than or equal to 0. Objective function to maximize by multiplying with minus symbol. And constraints కూడా ఎట్లా ఉండాలి, all constraints must be strictly equal to ఉండాలి. ఓకేనా. ఇప్పుడు సపోజ్ ఇన్ ఈక్వేషన్ ఉంటే మరి ఈక్వేషన్ ఈక్వల్ ఎట్లా కన్వర్షన్ చేస్తా, సపోజ్ ఇన్ ఈక్వేషన్స్ ఉన్నాయి, మరి ఈక్వేషన్ ఎట్లా కన్వర్షన్ చేస్తా, జస్ట్ నో ఐ ఎక్స్ప్లెయిన్డ్ స్లాక్ వేరియబుల్ సర్ప్లస్ వేరియబుల్. If it is in equation less than or equal type,
స్లాక్ వేరియబుల్ యూజ్ చేసుకొని ఈక్వాలిటీ కన్వర్షన్ చేసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఈక్వల్ బై ఇంట్రడ్యూసింగ్ సర్ప్లస్ వేరియబుల్స్, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎల్పిపి లో సబ్జెక్ట్ టు ద కన్స్టెంట్స్ ఆల్వేస్ ఈక్వాలిటీ టైప్ ఉండాలి. ఇన్ఈక్వేషన్స్ ఉంటే స్లాక్ ఆర్ సర్ప్లస్ వేరియబుల్స్ యూజ్ చేసుకొని ఈక్వేషన్ గా కన్వర్షన్ చేసుకుంటాం. నాన్ నెగిటివ్ కండిషన్, ఆల్ ఇండివిజువల్ వేరియబుల్స్ ఉండాలి. సింపుల్ గా చూడమ్మా ఏంటి ఓకే చూడండి. సో ఒక ఎల్పిపి స్టాండర్డ్ ఫామ్ లో నేను ఎప్పుడు చెప్తున్నాను, నీకు ఇచ్చిన ఎల్పిపిలో ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఆల్వేస్ మాక్సిమం జెడ్ ఉండాలి. ఒకవేళ మినిమం జెడ్ ఉంటే మైనస్ తో మల్టిప్లై చేసి కన్వర్ట్ ఇంటూ మాక్సిమం జెడ్. ఓకేనా? నెక్స్ట్ సబ్జెక్ట్ ద కన్స్టెంట్స్ అంటే ఇన్ఈక్వేషన్స్ అవన్నీ కన్స్టెంట్స్ ఎట్లా ఉండాలి, ఆల్వేస్ ఈక్వేషన్ టైప్ లో ఉండాలి, ఈక్వాలిటీ టైప్ లో ఉండాలి, ఈక్వేషన్ గా కన్వర్షన్ చేసుకోవాలి. సపోజ్ మరి ఎవరైనా ఇన్ఈక్వేషన్స్ ఉంటే మనకి ఇంతకుముందు రెండు డిఫరెన్స్ చెప్పాము. By introducing slack or surplus variables to reduce it into equations. Greater than or equal to ఉంటే surplus variable యూజ్ చేసుకొని ఈక్వేషన్ కన్వర్షన్ చేసుకుంటాం. అదే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టైప్ ఉంటే స్లాక్ వేరియబుల్ యాడ్ చేసుకొని ఈక్వేషన్ కన్వర్షన్ చేసుకుంటాం. అంటే నీకు ఇచ్చిన ఈక్వేషన్స్ ఇన్ఈక్వేషన్స్ ఉన్న వాటిని ఈక్వేషన్ గా కన్వర్షన్ చేసుకోండి. దట్ ఇస్ రూల్. ఏది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎల్పిపిలో. అంటే లాస్ట్ కండిషన్ ఏంటి, all constants, non-negative condition, all constants x1, x2, x3, all up to xn strictly greater than or equal to 0 ఉండాలి. ఓకేనా? సో ఈ 3 స్టెప్స్ ఖచ్చితంగా రావాలి మీరు. అంటే ఒక ఎల్పిపిని స్టాండర్డ్ ఫామ్ లో ఉందని ఎప్పుడు చెప్తా, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఆల్వేస్ మాక్సిమం ఉండాలి, కన్స్టెంట్స్ ఆల్వేస్ ఈక్వాలిటీ టైప్ ఉండాలి, non-negative condition all must be greater than or equal to 0 ఉండాలి. అంటే x1, x2 up to xn greater than or equal to 0 ఉండాలి. ఇట్లా ఉంటే దాన్ని ఏమంటాను, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎల్పిపి అంటాం. రైట్. ఇప్పుడు ఈ ఎల్పిపిని సాల్వ్ చేయడానికి మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, రేపు డిస్కస్ చేద్దాం. ఏంటి ఈ బేసిక్ డెఫినేషన్స్ చూసుకోండి, ఇంట్రడక్షన్ ఆఫ్ ఓవర్ చూసుకోండి, అప్లికేషన్స్ ఆఫ్ ఓవర్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఓవర్ అండ్ జనరల్ డెఫినేషన్స్, స్లాక్ వేరియబుల్, సర్ప్లస్ వేరియబుల్, ఆప్టిమైజేషన్ ప్రాబ్లము, ప్లస్ ఎల్పిపి డెఫినేషన్, ప్లస్ వీటితో పాటు స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎల్పిపి. ఓకేనా? స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎల్పిపి ఇవి చూసుకోండి. నెక్స్ట్ క్లాస్ ఏం చేద్దామంటే ఐ వాంట్ టు డిస్కస్ ద మెథడ్స్ ఫర్ సాల్వింగ్ ద లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. అంటే మీకు ఏంటి, ఇట్లా ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ కన్స్టెంట్స్ దాన్ని ఇచ్చేసి దాన్ని సాల్వ్ చేయమంటాడు. దాన్ని సాల్వ్ చేయడానికి ఎల్పిపి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఇక్కడ ఓవరాల్ గా మనం ఇక్కడ 5 మెథడ్స్ చూస్తాం. ఇక్కడ సిలబస్ లో 5 ఉన్నాయి. ఏంటి, ఫస్ట్ మెథడ్ గ్రాఫికల్ మెథడ్. ఈ గ్రాఫికల్ మెథడ్ మీరు స్కూల్ లెవెల్లో చదివింటారు. బట్ స్కూల్ లెవెల్లో చదివిన గ్రాఫికల్ మెథడ్ ఓన్లీ 2 డైమెన్షన్ జ్యామెట్రీ మీద ఉంటుంది. ఇక్కడ మనము మోర్ దెన్ అన్నోన్, ఇక్కడ 2 డైమెన్షన్ చూస్తాం. బట్ 3 డైమెన్షన్ ఉన్నప్పుడు గ్రాఫికల్ మెథడ్ యూస్ఫుల్. అంటే వీ కెనాట్ షో ఇట్ ఇంటూ గ్రాఫ్. అంటే అన్నోన్ వేరియబుల్స్ మోర్ దెన్ 2 అయినప్పుడు గ్రాఫికల్ మెథడ్ సూటబుల్ కాదు. అప్పుడు దాన్ని అవాయిడ్ చేయడానికి, ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి నెక్స్ట్ మెథడ్స్ ఉన్నాయి. ఏంటి, సింప్లెక్స్ మెథడ్. సింప్లెక్స్ మెథడ్ ని బేస్ చేసుకుని మళ్ళీ ఒక 4 మెథడ్స్ వస్తాయి. బిగిన్ మెథడ్, 2 ఫేజ్ సింప్లెక్స్ మెథడ్, డీజనరసీ ఇన్ సింప్లెక్స్. అంటే డీజనరసీ ఇన్ సింప్లెక్స్ అనేది మెథడ్ కాదు, ఆల్రెడీ చెప్పాను, ఈ మెథడ్ కాదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టెక్నిక్ టు రిజాల్వ్ వెన్ ఎవర్ దేర్ ఇస్ అ రిపిటేషన్. తర్వాత ప్రైమల్ అండ్ డ్యూయల్ చదువుతారు, ఇది యూనిట్ 3 లో ఉంటాయి. అక్కడ మళ్ళీ ఒక సింప్లెక్స్ మెథడ్ మీద ఇంకొక మెథడ్ వస్తుంది, ఏంటి, డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్ ఉంటుంది కదా. ఇవి ఓవరాల్ గా 3 యూనిట్స్ మీకు ఇదే ఉంటుంది. రైట్. ఈ ప్రాబ్లమ్స్ మెథడ్స్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, స్టాప్ చేద్దామండి. లెట్ us continue నెక్స్ట్ క్లాస్. ఓకేనా? Let us continue next class.